ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, గౌరవ మన మంత్రివర్యులు పెద్దలు మన అచ్చెన్నాయుడు గారికి, మరొక మంత్రివర్యులు గౌరవనీయులు దుర్గేష్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా మన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి రైతు సంఘ ప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి రైతు సంఘ ప్రతినిధులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనం చరిత్రలో కూడా చూస్తూ ఉంటాం, మన సంస్కృతిలో కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, గాలి పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. అందులో నీటిని అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. అందుకే నీరు ఎక్కడుంటే నాగరికతలు అక్కడే అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. నీరు ఉంటేనే జనం, ఇంకా చెప్పాలంటే నీరు లేకుంటే జగమే లేనిటువంటి పరిస్థితి. అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క నీటికి, జలానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ, దురదృష్టం మొన్న మనం చూస్తాం 2019, 2024 5 సంవత్సరాల పాలనలో విధ్వంసకరమైనటువంటి పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో 18,000 కోట్ల బిల్లుల బకాయిలు మా ఇరిగేషన్ శాఖకు వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతున్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందుకే అటువంటి ఇరిగేషన్ శాఖలో, వ్యవసాయంలో రైతులకి భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఆలోచనతో సాగునీటి సంఘాలకు రూపకల్పన చేసినటువంటి మరి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి సాగునీటి సంఘాల్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరించి, ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే గత 5 సంవత్సరాల పాలనలో నీటి సంఘాలు లేక అడిగేవాడికి ఎవరిని అడగాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఏ కెనాల్లో కానీ, ఏ డ్రైన్లో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ ఒక తూడు కానీ, గొరబడెక్క కానీ, డీసిల్డింగ్ కానీ మరి ఎక్కడ చూసినా కూడా మరి ఏదైతే లాకులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ మరామతులు మాటటుంచి గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరం చూసాం. ఒక పులిచింతల గేటు పోవడం కానీ, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ, ఒక ఫించా ప్రాజెక్టు పోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం కానీ, ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 40-42 మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పాలనలో మనందరం కూడా చూస్తాం. అటువంటి పాలన నుంచి మళ్ళీ సాగునీటి సంఘాల ద్వారా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 878 కోట్లు ఓన్లీ ఓఎండ్ఎం వర్క్స్ కే ఈ రోజు నీటి సంఘాలకు ఇచ్చి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీ అందరికీ తెలుసు పోలవరం, మరి అటువంటి పోలవరం మరి ఆ రోజు 2019, 2024 మనందరం కూడా చూసాం. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీలో సైతం ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాదు డయాఫ్రమ్ వాళ్ళ గురించి చెప్పినట్టు రాంబాబు గారు అని మీరు చాలా నాకంటే స్పీడ్గా ఉన్నారు. ఆయన మరొక మాట మాట్లాడాడు. విలేకరులు డయాఫ్రమ్ వాళ్ళ గురించి మాట్లాడితే ఆ డయాఫ్రమ్ వాళ్ళే ఉంది, బక్రానంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుందని. అంటే ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో కూడా తెలియకుండా మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, మరి ఆయనకి తీసిపోకుండా ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ రోజు మేము అసెంబ్లీలో ప్రశ్నించాం, మీరు మీ ముఖ్యమంత్రి
2020, 2021, 2022 తేదీలు చెప్తూ ఉన్నాడు, సంవత్సరాలు చెప్తూ ఉన్నాడు. కానీ 1% కూడా పనులు ముందుకెళ్తలేదని అంటే ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పేవాడు పావు వెరిసింట అరివెరిసింట కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేవాడు. అంటే ఈ రకమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, దానికి తోడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి యొక్క పోలవరాన్ని ధ్వంసం చేసి డయాఫ్రమ్ వాళ్ళ విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరాన్ని సందర్శించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, వెలిగొండ అత్యంత వెనకబడి ప్రకాశం ఫ్లోరైడ్ మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు, ఎప్పుడో 96లో నా పుట్టిన రోజున భూమి పూజ చేశాం, ఖచ్చితంగా 2026 కల్లా వెలిగొండను పూర్తి చేయాలని ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆయన లక్ష్యాన్ని సాధించేటువంటి విధంగా ఈరోజు వెలిగొండ పనులు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అబద్ధాలకి అసత్యాలకి కేర్ ఆఫ్, అబద్ధాలకి అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి గత ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకోవడం కూడా ఇంత సభా ప్రాంగణంలో మాకు ఇష్టం లేదు. అటువంటి వ్యక్తి అక్కడ ఆ వెలుగొండకి సంబంధించి హెడ్ వర్క్స్ పూర్తి కాల, టన్నెల్ 2లో బెంచింగ్ పనులు పూర్తి కాల, టన్నెల్ 2లో లైనింగ్ పూర్తి పనులు కాల, ఆ యొక్క వెలుగొండకు సంబంధించి ఫీడర్ కెనాల్ పునాదులు కూడా ప్రారంభం కాల. అక్కడ ఉన్నటువంటి నిర్వాసులకి 900 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ₹1 ఇవ్వాల. కానీ ఎన్నికల ముందు మాత్రం వెలుగొండని జాతికి అంకితం అని మరి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఏ రకంగా మోసం దగ. ఈ రోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ ఈ రోజు ఆయన లక్ష్యం దశ దిశ ఇచ్చి ప్రతి వారం కూడా మమ్మల్ని రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా మరి ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆయన ఒకటే చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉత్తరాంధ్ర ప్రజల మరి వాళ్ళందరినీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి మరి విశాఖ దాహార్తిని తీర్చి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్లాలని. ఇప్పుడు కూడా మేము ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటే ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ సీజన్ లో మనం మార్చి కల్లా మీరు పూర్తి చేసి అప్పజెప్పాలి, నేను మళ్ళీ వెంటనే నీళ్లు విడుదల చేయాలని. అంటే ప్రతి క్షణము కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉత్తరాంధ్రను ఏ రకంగా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆయన ఆలోచనకి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు కూడా పోతిరెడ్డి పాడు గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్న ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోతిరెడ్డి పాడు లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ పోతిరెడ్డి పాడు లిఫ్ట్ ఎవరి హయాంలో రద్దయింది అని చూస్తే ఆ పోతిరెడ్డి పాడు అనేది ఏదైతే 2020 సంవత్సరంలో 20 అదేవిధంగా 5వ నెల అంటే 20వ తేదీ మే నెల 2020 ఆ రోజునే ఎన్జిటి ఆ రోజు స్టే ఆర్డర్ పోతిపాడు లిఫ్ట్కి ఇస్తే ఈ రోజు మన మీద అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2020లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎవరున్నారో కూడా మరి ప్రజలు మర్చిపోయారన్నట్టుగా వాళ్ళు ఈ రోజు పోతిరెడ్డిపాడు లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే 4 సంవత్సరాలు నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయేటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోమని. అదేవిధంగా ఎంత దారుణం అన్యాయం మోసం అంటే ఆ రోజు ఆయనే ఒక జీవో ఇచ్చాడు, 364 జీవో. 364 జీవో పోతిరెడ్డిపాడులో ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ అనేది మేము సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే ఈ ప్రాజెక్ట్ లిఫ్ట్ తీసుకున్నామని స్వయంగా ఆయన ప్రభుత్వంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు మళ్ళీ ఆ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే దొంగ అని అరిచినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి మోసగాళ్ల పట్ల, ఇటువంటి దగ అబద్ధాలు అసత్యాలు చేసే వాళ్ళ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా నువ్వు రాయలసీమ బిడ్డ మీద మమకారం ఉండుంటే అంద్రీనివకు నువ్వు 5 సంవత్సరాల్లో ₹1 పెట్ల, ఒక తట్ట మట్టేలా
ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా ఎగ్గొట్టుపోయాడు గత ముఖ్యమంత్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే, అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే హంద్రీనివానం పూర్తి చేసి 728వ కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణమ్మ జలాలను 3860 కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారని అంటే అది రాయలసీమను రతనాల సీమగా చేసేటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఈ 18 నెలల కాలంలోనే ఇట్లా అనేకమైనటువంటి ఇరిగేషన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంగా మరి దయ ఉంచి ఎవరైతే రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో మరి మీరందరూ కూడా బాధ్యత తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనేది కనపడకుండా ఉండాలి. ప్రతి నీటి బొందును ఒడిసిపెట్టి భద్రపరచుకోవాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఆయన ఇచ్చేటువంటి దశ దిశ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే, ఆయన మాకు ఇచ్చినటువంటి లక్ష్యాల వల్లే ఈరోజు ఫిబ్రవరి నెల వచ్చింది. గత సంవత్సరం కూడా చూస్తాం ఏప్రిల్ మే నెలకి, ఆ నెలలో కూడా రిజర్వాయర్లు రాయలసీమలో సైతం కలకల్లాడుతూ ఉన్నాయనంటే ఈవేళ ఒక గోరకల్లు కానీ, అవుకు కానీ, గండికోట కానీ, చిత్రావతి కానీ, పైడిపాలెం కానీ, బ్రహ్మసాగర్ కానీ ఏ రిజర్వాయర్ చూసినా సరే మరి అన్ని కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుచేత అటువంటి రాయలసీమ కలకల్లాడుతూ ఉంటే మరి ఈవేళ మరి ఏదైతే పోతిరెడ్డిపాడు దగ్గర లిఫ్ట్ అని చెప్పి ఈవేళ వైఎస్ఆర్సీపీ ధర్నా చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. అదే నేను చెప్తూ ఉన్నా. ఆ యొక్క పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీరు ఎక్కడికి పోవాలని అంటే ఏదైతే గోరకల్లుకి పోవాలి. ఈవేళ గోరకల్లు ఫుల్ రిజర్వాయర్ పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ గోరకల్లు తర్వాత అవుకు ఫుల్ రిజర్వాయర్ ఉంది. అవుకు తర్వాత గండికోట ఫుల్గా ఉంది, చిత్రావతి ఫుల్గా ఉంది, బ్రహ్మసాగర్ 17 టీఎంసీలు ఉంది చరిత్రలో. అంటే ఈ రకంగా ఒక పరిపాలనా దక్షతతో ఈవేళ మేము రాయలసీమ వెళ్తుంటే చెప్తూ ఉన్నారు అక్కడ రైతులు, ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మా యొక్క తటాకాలన్నీ జలకలతో ఉట్టిపడేవి, మళ్ళీ చంద్రన్న హయాంలోనే ఈరోజు మా రాయలసీమలో ఈ యొక్క తటాకాలన్నీ ఈ జలాశయాలన్నీ కలకల్లాడుతూ ఉన్నాయని ఈవేళ రైతులు చెప్తూ ఉంటే ఈవేళ మరొక మోసం దగాతోటి ఈవేళ వైసీపీ నాయకులు అంటే రాయలసీమకు చేస్తున్నటువంటి ప్రగతి, రాయలసీమకు వస్తున్నటువంటి సాగునీటి ప్రాధాన్యత చూసి ఈవేళ ఓర్వలేక ఈవేళ తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా దయ ఉంచి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకు ఆఖరికి ఒక మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ గోరకల్లు అనేది జిఎన్ఎస్ఎస్కి అత్యంత కీలకం. నిజంగా మాకు కూడా ఇవన్నీ నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా స్టడీ చేసుకుంటూ ఉన్నా. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర రివ్యూ పెడితే ఆయన దగ్గర గంట కూర్చోవాలంటే మేము 4 రోజులు చదువుకుని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఆ రకంగా ఆయన రివ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మేము చదువుకోవడం వల్ల చాలా నాలెడ్జ్ని మేము కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. అందులో చూసాం జిఎన్ఎస్ఎస్ ఏదైతే గోరకల్లు నిండితేనే అవుకు నిండుతుంది, అవుకు నిండితేనే గండికోట నిండుతుంది, గండికోట నిండితేనే చిత్రావతి పోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ చిత్రావతి నిండితేనే పులివెందులకు కూడా నీళ్లు వస్తాయి. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి పులివెందులకు నీరు రావాలని అంటే చిత్రావతి, గండికోట, అవుకు మరి గోరకల్లు నిండాలి. అటువంటి గోరకల్లుకి ప్రమాదం ఉంది, ఏదైతే బండ్స్ బ్రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే 5 సంవత్సరాల్లో గోరకల్లుకి ₹1 ఇవ్వనటువంటి వ్యక్తివి ఆ గోరకల్లు నిజంగా ప్రమాదంలో పడితే కడప జిల్లాకి ఆఖరికి నీ పులివెందులకు కూడా నీరు రాదని తెలిసినా కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి వ్యక్తివి ఈ రోజు ఆ పోతిరెడ్డిపాడు మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రశ్నిస్తూ, మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆయన సారథ్యంలో మళ్ళీ ఈరోజు సాగునీటి రంగం మరి పరుగులెత్తి పనిచేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం పెద్ద ఎత్తున కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ 5వ తేదీ మీటింగ్ అని చెప్పి
2వ తేదీ సాయంత్రం మన నోటీసుల కంటే మధ్యలో 2 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇటువైపు చిత్తూరు వరకు కూడా అన్ని జిల్లాల నుంచి నలువైపులా కూడా ఉరకలేస్తూ పరిగెత్తిస్తూ ఈవేళ ఉదయం 8 గంటలకి సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి ప్రతి రైతు సంఘ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీ నిమ్మల రామ.